చేస్తున్న ప్రతి పనిని ఎరుకతోనే చేయమంటారు. ఏకాగ్రతతో ఏదైనా పని చేయాలంటే ముందుగా దానిపై ఇష్టం పెంచుకోవాలి. ఒకే విషయం మీద దృష్టిని లగ్నం చేయడమే ఏకాగ్రత. ఏ పనిలోనైనా మంచి ఫలితాలు సాధించాలనుకుంటే మనసును సంపూర్ణంగా పనిపైనే లగ్నం చేయాలి. అప్పుడే ఆశించిన విజయాలు పొందగలుగుతాం. సామాన్య మానవుడు సైతం ఏకాగ్రతతో ప్రాపంచిక విషయాలలో, సాహిత్యంలో, ఆధ్యాత్మిక విషయాల్లో అద్భుతమైన కార్యాలు సాధించగలుగుతాడు. దృఢ సంకల్పానికి ఏకాగ్రత తోడైనప్పుడు ఎలాంటి వారైనా తాము కోరుకుంటున్న లక్ష్యాలు సాధిస్తారు. తండ్రి ఎన్ని హింసలకు గురిచేసినా ప్రహ్లాదుడు తాను నమ్మిన భక్తి మార్గాన్ని వీడలేదు. నమ్మిన దైవం పట్ల అచంచలమైన ఏకాగ్రతే దానికి కారణం. వశిష్ఠుడిలాగా బ్రహ్మర్షి కావాలన్నదే విశ్వామిత్రుడి కోరిక. దాన్ని ఆయన ఏకాగ్రత, చిత్తం, దృఢనిశ్చయంతో తపస్సు చేసి సాధించాడు. తన పూర్వీకులకు పుణ్యలోకాలు ప్రాప్తింపజేయాలన్న లక్ష్యం భగీరథుడిది. అకుంఠిత దీక్షతో దివి నుంచి భువికి గంగ దిగివచ్చేలా చేశాడు. ద్రోణుడు చెట్టును చూపించిన వెంటనే దాని కొమ్మ మీద గల పక్షి కన్ను అర్జునుడికి లక్ష్యమయ్యింది. ఆ ఏకాగ్రత వల్లే అతడు మేటి విజయుడిగా పేరు తెచ్చుకున్నాడు. ప్రఖ్యాతి బౌద్ధ సన్యాసి ఒక మాట చెప్పారు: చేస్తున్న ప్రతి పనిని ఎరుకతో చేయమంటారు. నడుస్తున్నప్పుడు నడుస్తున్నానన్న ఎరుకతో ఉండాలి. భోజనం చేస్తున్నప్పుడు భోజనం చేస్తున్నానన్న ఎరుకతో ఉండాలి. ఇలా ప్రతి పనిని ఎరుకతో చేయడం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది. ప్రాపంచిక విషయాల్లో మునిగి తేలుతున్న మనసుకు నిశ్చలత ఉండదు. దాన్ని నియంత్రించటానికి ఏకాగ్రత ఒక సాధనమని చెబుతారు విజ్ఞులు. ఏకాగ్రతతో ఏదైనా పని చేయాలంటే ముందుగా దానిపై ఇష్టం పెంచుకోవాలి. దృఢమైన సంకల్పంతో మనిషి ఎప్పుడైతే సర్వశక్తుల్ని ఒక పని మీద కేంద్రీకరిస్తాడో దాన్ని అప్పుడే అతను విజయవంతంగా పూర్తి చేయగలుగుతాడు అని చెప్పారు వివేకానంద. గాంధీజీ జీవితాలే అందుకు ఉదాహరణ. ఆధ్యాత్మిక ప్రయాణంలో ఏకాగ్రతకు ఎనలేని ప్రాధాన్యం ఉంది. భక్తుడు ఎప్పుడైతే భగవంతుని పట్ల ప్రేమను పెంచుకుంటాడో అప్పుడు అతడి మనసు భగవంతుడి గురించి ఆలోచించటం ప్రారంభిస్తుంది. ఎందుకంటే మనం దేన్ని ప్రేమిస్తామో సహజంగా దాని మీదే మనసు ఏకాగ్రం చేస్తాం. మనసు దేనిపై ఏకాగ్రమవుతుందో దాని లక్షణాలే పుణికిపుచ్చుకుంటాం. భగవంతునిపై మనసు ఏకాగ్రం చేసినప్పుడు భగవంతుడి లక్షణాలే జీర్ణించుకుంటాం. భగవద్గీత వాటిని దైవీ సంపద అని పేర్కొంటుంది. హృదయ పవిత్రత, ఇంద్రియ నిగ్రహం, దయ వంటి దైవీ లక్షణాలు భక్తుడు ఎటువంటి శ్రమ లేకుండా పొందుతాడు. అప్పుడే ఆ భగవంతుడు తప్పకుండా భక్తుడిపై ఆశీర్వాదం వర్షిస్తాయి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ మీ. మన ఛానల్ని ఫస్ట్గా చూసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. కీప్ వాచింగ్.